హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎండలైతే మండిపోతున్నాయి కదా. ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మర్చిపోకండి. వీలైతే చెప్పాను కదా, 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అవాయిడ్ చేయండి బయట తిరగటం. ఇప్పుడు ఈ మధ్య స్కిన్ డిసీజెస్ చాలా వస్తున్నాయి. ఓకేనా? సరే, ఇకపోతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళేక ముందు ఒక చిన్న మాట. అభినేత్రి ఫస్ట్ సిరీస్ నా ప్రతిలిపిలో రాయటం పూర్తయిపోయింది. మీకు ఎవరికైనా చదవాలి అనుకుంటే అనుశ్రీ మెండు అనేది కంపల్సరీ, లేదంటే వేరే అనుశ్రీలోకి తీసుకువెళ్తుంది. అనుశ్రీ మెండు అని టైప్ చేస్తే ప్రతిలిపి యాప్లో నా ప్రొఫైల్ని మీరు ఫాలో అవ్వచ్చు. నా కథల్ని, కవితల్ని అన్నింటినీ చదవచ్చు. ఓకే, ఇకపోతే మనం సిరీస్లోకి వెళ్దామా? 36వ ఎపిసోడ్. నా మొహంలో చిరునవ్వు చూసి, ఇదిగో ఈ నవ్వుతోనే నన్ను పడేస్తున్నావురా, అంత క్యూట్గా ఎందుకు నవ్వుతున్నావు అని మరో మెసేజ్ పెట్టింది తను. నాకు ఇంకా నవ్వు వచ్చి పెద్దగా నవ్వేశాను. మై క్యూట్ అకాచాన్, నవ్వకురా అలాగా. రోజు ఫోన్లోనే నీ నవ్వు వింటేనే నా గుండె తట్టుకోలేదు. అలాంటిది ఈరోజు నా ఎదురుగా కూర్చొని నువ్వు అలా నవ్వుతుంటే నేను ఎలా తట్టుకోగలుగుతాను అని మెసేజ్ పెట్టింది. సరేలే, ఇక నీ మెంటల్ కొంచెం తగ్గించుకో అని నేను తిరిగి మరలా మెసేజ్ పెట్టాను. తను గుర్రుగా చూస్తున్నట్లు సింబల్ పంపింది. అందరం ఇక భోజనాలు చేయాలి అని మా లచ్చిందేవి వాళ్ళు వడ్డిస్తుంటే కమ్మగా తిని నట్టింట్లో మంచాలు వేసుకుని కూర్చున్నాం. నా ఇంటి దానికి కొంచెం తింగర వేషాలున్నాయి కదా, తనెందుకు కుదురుగా కూర్చుంటుంది? హే, నేను ఒక ఆట చెప్తాను, ఆడదామా అంటూ అది పైకి లేచి నించుని అడిగింది. నేను వెంటనే దాని చెయ్యి పట్టుకొని కిందకి లాగి, హే, ఇదేమన్నా నీ ఊరు అనుకుంటున్నావా? నీ ఆటలు గీటలు ఇక్కడ చెల్లవే, కూర్చో. ఇక్కడ మీ సిటీ లైఫ్, సిటీ గేమ్స్ ఎవరికీ తెలియవు అని చెప్పాను. తను చిన్నగా నా చెవి దగ్గర వంగి, అరే నేనేమైనా చెప్పానా నీకు ఏ గేమ్ ఆడతాను అని? కొంచెం సేపు నువ్వు నోరు మూసుకొని ఉండలేవా అని చెప్పింది, ఎవరికీ వినపడకుండా. తను అలా నాకు దగ్గరగా వంగటం వల్ల మా అక్క తన జడలో పెట్టిన మల్లెపూల వాసన ఒక్కసారిగా నాకు ఇంత దగ్గరగా నా ఇంటి దాని సువాసనతో కలిపి గుప్పుమంది. ఏదో తెలియని మత్తు ఎక్కి నేను ఇంకేమీ మాట్లాడకుండా సరే అన్నట్లు మౌనంగా ఉందాము అనుకున్నాను. కానీ నా మనసులో అల్లరి పిల్లాడు నిద్రలేచినట్లుగా, అరే ఈ ఆటలు గీటలు ఎందుకు ఇప్పుడు నీకు? నాతో ఆడుకోవచ్చు కదా, పద రూమ్కి, ఇక్కడ పంచాయతీ ఎందుకు పెడుతున్నావు అని అడిగాను. తను నా వైపు ఓరగా చూస్తూ, నీ ఊరికి వచ్చింది నీతో ఆడుకోటానికా? ఓ పెద్ద బిల్డప్ ఇచ్చావు. మీ ఊరికి వస్తానరా అంటే వద్దు వద్దు అని, ఓపో వెళ్ళి మీ ఊరి రాజకీయాలు ఏమైనా ఉంటాయేమో చక్కపెట్టుకురా అని చెప్పింది. తను తేనె పూసిన తమలపాకు లాంటి పెదాలను చూసి ఇంకేమీ మాట్లాడకుండా, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నట్లు మౌనంగా ఉన్నాను. అది దానికి బహుమతిగా అన్నట్లు ఒక కొంటె నవ్వు నా వైపుకి విసిరి అందరికీ మధ్యలో వెళ్ళి నిలబడింది. తను నా మరదల వైపు చూసి, నా మరదలు ఎలా చీర కొంగుని నడుములో దోపుకుందో అలాగే తన నడుముకు తన చీర కొంగుని నడుములోపలికి దోపుకుంది. అది చూసి ఒక్కసారిగా నా ప్రాణం పైనే పోయినట్లు అనిపించింది. చీర కొంగుతో పాటు నా కంటి చూపులన్నింటినీ మూట కట్టుకొని తన నడుము దగ్గర దోపేసుకున్నట్లుంది. నేను మౌనంగా నా గడ్డం కింద చేయి పెట్టుకొని మొబైల్లో చూస్తున్నట్టుగా నటిస్తున్నాను. కానీ నా కళ్ళన్నీ దాని మీదే. తన గొంతును సవరించుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళము అందరం 2 జట్లుగా అవుదాము, ఒకరు మరొక జట్టుని ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగే వారికి ఎదుటివారు సమాధానం చెప్పకపోతే వారికి ఒక పాయింట్ ఓడిపోయినట్లే. ఈ ఆట పేరేంటో తెలుసా? గాడిద అని తను చెప్పగానే ఒక్కసారిగా నాకు కంగారు మొదలైంది. ఈ అడ్డగాడిద ఏదో మరలా తిప్పలు తెచ్చి పెట్టేలా ఉంది అనుకుని కంగారుగా అక్కడి నుండి లేచి లెగవబోతున్నాను. నా పక్కన ఫ్రెండ్స్ అందరూ నా చెయ్యి పట్టుకొని గట్టిగా కింద కూర్చోపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నావు? నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అని చెప్పి. ఆట ఏదో విననివ్వు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు. తను చెప్తూ ఉంది, మొదట ఎవరైతే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదో వారికి గా అనే పేరు వస్తుంది. అలా మొదట ఎవరు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారో వాళ్ళని గాడిద అనే బిరుదు వరిస్తుంది. డాంకీలో అని విన్నారు కదా, దానినే గాడిదలు అంటారు. అప్పుడు వాళ్ళందరూ గాడిదలు అవ్వవచ్చు అన్నమాట అని కుదురుగా చెప్పింది. నేను కళ్ళు తేలేశాను. అసలే ఇక్కడ పెదనాన్న, పెద్దమ్మ మరియు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. నాకు కొంచెం గాడిద అనే మాట వినపడగానే మత్తు కాస్త వదిలిపోయింది. ఇది కొంపదీసి నువ్వు ఓడిపోయావు గాడిద అని అంటుంది ఏమో పాడు, ఇంత తింగరి దానిని ఎక్కడ పుట్టావే అని నా మనసులో అనుకున్నాను. ఆటలు వద్దు, ఏమీ వద్దు, గాడిదలు గీడిదలు ఎందుకు? ఇక్కడ అలాంటివి నడవవు, పెద్దవాళ్ళు ఉన్నారు, బాగోదు, నువ్వు వచ్చి కూర్చో అని చిన్నగా చెప్పాను.
తనకి అది వినపడినట్లు లేదు. వెంటనే ఇక పైకి లేచి, హే హే ఆగు ఆగు, ఇక్కడ అందరూ చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఈ ఆటలు వాళ్ళకి తెలియవు, ఇంకెప్పుడైనా మనం ముంబై వెళ్ళాక అక్కడ ఆడుకుందాం అని చెప్పాను. అప్పుడే మా పెదనాన్న, ఏందిరా అబ్బి, మిగతాలు చేస్తున్నావా ఏంది, మీ పట్నం అసొంటి ఆటలు మాకు రావనుకుంటుగా అని అడిగాడు. నా తలని నా చేత్తో కొట్టుకుంటూ, దేవుడా, ఈ రాక్షసి పెళ్ళంతో ఇప్పుడు ఏ తిప్పలు తీసుకురాబోతున్నావు అని మనసులో అనుకున్నాను. నా మరదలు, ఎందుకు బావయ్యా, ఆట మంచిగా అనిపిస్తోంది, అయ్యమ్మి ముచ్చటిని మనం ఎందుకు కాదనాలి, గాడదాన్ని తీరాదు, ఏమైంది, అందరూ మనవాళ్లే కదా ఇక్కడ ఉంది అని నచ్చజెప్పింది. మా లచ్చిందేవి కూడా, అవునరా పెద్దోడా, ఆడితే ఏమవుతుంది, తను ముచ్చట పడుతుంది కదా, తన ముచ్చట ఎందుకు మనం కాదనాలి, ఆటేదు గాడనీ రాదు అని చెప్పింది. అక్కడ ఉన్న అందరూ అవునవును మేము ఆడతాం అని అరవడంతో నేను చేసేదేమి లేక నా తలని 2-3 సార్లు కొట్టుకున్నాను. సరే, నేను లచ్చిందేవికి ఒక పార్టీ ఉంటాము, నువ్వు మీ తమ్ముడు ఇంకో పార్టీ ఉండండి పోండి అని ఎగతాళిగా తను మా అమ్మ చెయ్యి పట్టుకొని ఆడవారి పక్కకు వెళ్ళి కూర్చుంది. అబ్బో, బాగానే సెట్ చేసుకున్నావే అనుకొని నేను నా పెదాలతో తనకి ముద్దు పెట్టినట్లుగా అడుగుతూ ప్రశ్నించాను. తను కూడా తన పెదాలను పైకి తిప్పుతూ పోవై అన్నట్లు చూసింది. సరే, మొదటి ప్రశ్న, కాయ కాని కాయ ఏమిటది అని అడిగింది. మేము చెనక్కాయ, మునక్కాయ అని కొన్ని పేర్లు చెప్పాం. తను వచ్చి నా తల మీద కొట్టి తన చేతి వేళ్లతో చిన్నగా కొడుతూ వెనక్కి నెట్టింది. నేను వెనక్కి పడబోతూ నా 2 చేతులతో ఆపుకున్నాను. నీ తలకాయరా, నీ తలకాయ అని చెప్పి నవ్వింది. మరొకసారి షాక్ ఇచ్చింది. తను అంత చనువుగా నా మీదకి వస్తూ నన్ను కొడుతుంటే అక్కడ ఉన్న అందరూ చూసి నోరెళ్ళ పెట్టారు. వాళ్ళు ఎక్కడ మా ఇద్దరి మధ్య పెళ్లి రహస్యాన్ని తెలుసుకుంటారో అని నాకు కొంచెం కంగారుగా అనిపించింది. కానీ వారు మరలా ఆటల్లో పడి తనంత చనువుగా ఉండటాన్ని చూసి చాలా సంతోషంగా ఆనందించారు. హే, ఇప్పుడు మీ టీం వాళ్ళు గా అయ్యారు అని చెప్పింది. ఆడవారంతా ఒక్కసారిగా లేచి గా గా అని కేకలు పెట్టారు. మేము ఉఫ్ అనుకుంటూ వారి వైపు బేయాలగా చూసాం. చూసింది చాలు కానీ మీ వైపు నుండి ఒక ప్రశ్నను అడగండి, మేము చెప్తామో లేదో చూస్తాం అని చెప్పింది. మా టీం నుండి మేము అడిగాము, మేము వెనకే వస్తాము, నీవు ఎటుపోయినా వదలము, పగలంతా నీ తోడు, రాత్రి అయితే నేను వీడు, చెప్పండి చూద్దాం అని అడిగాము. వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడి నా అక్క కూతురు చేత చెప్పించారు. నేను వీడని నీడను నేనే, నేను వదలని నీడను నేనే అనే పాట పాడుతూ డాన్స్ చేస్తూ నా అక్క కూతురు ఆన్సర్ చెప్పేసింది. అందరూ నవ్వుకున్నాం, మాలో మేము తిట్టుకున్నాం, ఇంత ఈజీ ప్రశ్నను ఎందుకు అడిగాము అని. ఇప్పుడు నా ఇంటి దాని వంతు అయ్యింది. నా ఇంటి దాని నుండి నా కూతురు చేత ప్రశ్న అడిగించారు. ప్రవహిస్తుంది కానీ నీరు కాదు, పట్టుకుంటే చచ్చిపోతావు, అది నిజంగానే చంపేసినట్లు కళ్ళని పెద్దగా చేస్తూ మా ముందుకు వచ్చి మరీ అడిగింది. అందరూ ఒక్కసారిగా వెనక్కి పడ్డట్లు, భయపడ్డట్లు నటించారు. ఆలోచించాము. ప్రవహిస్తుంది నీరు కాదు, నీటిని పట్టుకుంటే మనం ఏం చచ్చిపోము, ఏంటబ్బా అని పాము 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 కరెక్ట్ అన్నాను. ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా లేచి, మీ ఇంట్లో పవర్ ఉంటే కదా, మీ ఒంట్లో కూడా లేదు, సరిపోదు, మీ ఇంట్లో ఉంటే కదా, దాని గురించి చెప్పడానికి తెలియటానికి అని మా మీదకి వారి చీర కుచ్చుల్ని దోపుకుంటూ వచ్చారు. పవర్ లేని మనుషులు పవర్ గురించి ఏం చెప్తారు అని. మాకేం జరుగుతుందో అర్థం కాలేదు. నా ఇంటిది నా చేతిని పట్టుకొని, అరే పవర్ రా, కరెంటు, అది ప్రవహిస్తుంది కానీ నీరు కాదు కదా, పట్టుకున్నావంటే చచ్చిపోతావు కదా, ఆ మాత్రం తెలియదా నీకు మట్టి బుర్రా అని తిట్టింది. అందరం అవాక్కైపోయాము. ఢీ కూడా అయ్యారు అంటూ పెద్దగా అరిచారు. గాడిదాలోని గాడిలో పడిపోతున్నారు అంటూ చిందులు తొక్కింది నా చిన్నపిల్లలాగా నా ఇంటిది. అక్కడ ఉన్న చుట్టుపక్కల అమ్మాయిలు కూడా మా ఆటలులో జాయిన్ అయ్యారు. ఒరయ్యా, ఏమైతుంది మాకు, ఈరోజు మన బుర్రలకి ఏమైనది అనుకుంటుండగా ఇట్ట పిల్లలక ఆడ ఓడిపోనీకి ఆట ఆడుకుందాం అని లాక్కొచ్చినావు మీ వైపుకి అని నా పెదనాన్న ఒకటే లొల్లి పెడుతున్నాడు. అందరూ నవ్వుకుంటూ మొహాలు వేలాడి తీసుకుంటున్నారు. మరో ప్రశ్నకి సిద్ధమయ్యాము. అలా కొన్ని ప్రశ్నలు మేము అడిగి అన్నిట్లో వాళ్ళు ఎంతో చలాకీగా ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. 37వ ఎపిసోడ్ కోసం రేపు ఎదురు చూస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అను.